రబ్బుని స్వరపాలు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానించు. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ జనవరి 13, 14, 15 అనగా బుధు, గురు, శుక్రవారములో స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్, బస్టాండ్ ఎదురు, నర్సరావుపేట. అందరూ ఆహ్వానితులే. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. రండి, దైవ దీవెనలు పొందండి. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించారు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ముఖ్య గమనిక: మందిర స్థలము కొరకు మీ కానుకలు ఇవ్వదలిచిన వారు ఈ సభలలో పాస్టర్ పి. అనిల్ కుమార్ గారిని నేరుగా కలుసుకొని మీ అర్పణలు అర్పించగలరు. Lord, He the Master. మీ రక్తంలో ముద్రిస్తున్నా, మీ శక్తితో నింపుతున్నా. బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభు పేట ఆజ్ఞాపిస్తున్నా. I release the power of the Lord in the name of Jesus. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. పౌర్ణ్యం చేస్తున్నా, పరిపూర్ణ స్వస్థత. I release the anointing in the name of Jesus. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. Touch the power of God. Feel the Holy Spirit. Feel the Holy Spirit. ఈ రక్తంతో ముద్రించిన యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టున్నాను. ఆమేన్, 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 ఆమేన్. ప్రే చేయకముందా? ప్రే చేయకముందు నొప్పి ఉంది. ఇప్పుడు చేసినాక లేదు. లేదు. ఎప్పటి నుంచి ఇబ్బంది? చాలా నుంచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ కుమారుని పట్ల మీరు చేసిన కార్యానికి వందనాలు, స్తోత్రాలు. ఇంకా పరిపూర్ణత నింపండి. చేసిన అద్భుతానికి వందనాలు. దర్శన వాసన ప్రతి అవయవం నూతన పంచు, నూతన పంచు. Heal in the name of Jesus. 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 నడు. Speak in the name of Jesus. Glory to God. Glory to God. Glory to God. Hallelujah. 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 నడు. In the name of Jesus. Holy Spirit, anointing in the name of Jesus. Better Spirit, Lord, hallelujah, 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 hallelujah. Stotra, 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 stotra. ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు నడుస్తున్నావు బాగా. దేవాన్ని కుమార్ పట్ల చేసిన కార్యంగా ఉన్నారు. పరిపూర్ణ స్వస్థపరిచినందుకు వందనములు, మంచి నడిపించినందుకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్న బిడ్డ దీవించి చేసిన ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదే నడుచుకుంటా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము ఈ రీతిగా మీ గృహాల్లో చేరి సువార్త అందించడం కొరకు మీరు మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి తన కృపలో వర్ధిల్లింప చేయనుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ, సహకరిస్తూ, స్పాన్సర్ చేస్తూ ఈ యొక్క పరిచర్యను కొనసాగింప చేస్తున్న ప్రియ టీవీ భాగవస్తులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిండుగా మిమ్మల్ని దీవించునగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈ వాక్యము కొరకు మనం ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలం తండ్రి మీ నోటి బూరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు పొందుకోమని, నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ గొప్ప మాటను మనకు తెలియచేస్తున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి అని చెప్తుంది. క్రీస్తుతో కూడా లేపబడాలంటే చనిపోయిన మనము పైనున్న వాటిని వెతకాలి. క్రీస్తు మృతి పొందాడు, కానీ ఆయన తిరిగి లేచి ఆయన సజీవుడిగా సంచరిస్తూ అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. యేసు క్రీస్తు మృతి పొందినాడు, ఆయన మరలా తిరిగి లేచినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడిగా సంచరిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎందుకు దేవుడు ఆ విధముగా మృతుల నుంచి పైకి లేచినాడంటే ఆయన పైనున్న వాటిని వెతుకుతున్నాడు. యేసు క్రీస్తు పుట్టినప్పటి నుండి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన మైండ్, ఆయన ఆలోచన, ఆయన తలంపులు అన్నీ కూడా పరలోకం గురించి తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే యేసు క్రీస్తు బాప్తిజం పొంది సాతాను చేత శోధింపబడిన తరువాత ఆయన సువార్త ప్రకటించిన మొట్టమొదట మాట ఏమిటంటే, పరలోక రాజ్యం సమీపించబడి ఉన్నది, మారు మనసు రక్షణ పొందుడి. అంటే యేసు క్రీస్తు యొక్క మాట ఉద్దేశం ఏమిటంటే ఆయన తలంపు, ఆయన ఆలోచన, ఆయన విధానము సమస్తము కూడా పరలోకమే. పరలోకము గురించి ఆలోచన తప్ప ఏది ఆయనకి లేదు. అందుకే పిలాతు కూడా ఆయన అంటాడు, నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే, కానీ నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. తండ్రి ఏమో పరలోక రాజ్యం గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో ఈలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, చూడండి, దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా ఆయన పరలోక సంబంధంగా ఉంటాయి తప్ప భూలోక సంబంధముగా ఉండవు. ఆయన ఆశీర్వాదాలు కూడా పరలోక సంబంధంగా ఉంటాయి తప్ప భూలోక సంబంధంగా ఉండవు. చాలామంది అంటారు, మేము దీవించబడ్డా, ప్రభు మళ్ళీ ఆశీర్వదించాడు, ఇన్ని ఎకరాలు పొలాలు కొన్నాము, ఇన్ని బండ్లు కొనుక్కున్నాము, ఇంత ఆస్తి సంపాదించుకున్నాం, కేవలం ఇదంతా దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా మాకు వచ్చింది అని చాలామంది చెప్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదము ఈ లోక సంబంధంగా ఉండనే ఉండదు. ఆస్తులు, సంపద, లేకపోతే ఇంట్లో కలిగిన వస్తువులన్నీ కూడా రాబడటం, బిల్డింగులు, భవనాలు కొనుక్కోవటం, ఇవి ఆస్తులు దేవుని యొక్క ఆశీర్వాదం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము కోటేశ్వరుడు ప్రభు పిలవక ముందే అయినప్పుడు, ఎందుకంటే ఆయన కింద చాలామంది పనోళ్ళు, దాసులు, దాసురాండ్రులు ఉన్నారు. జీవితాంతం బానిసలుగా పనిచేయవారు కూడా ఆయన దగ్గర ఉన్నారు. అంటే ఎంత గొప్ప ధనవంతుడో చూడండి. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను చూపించి దేశానికి నువ్వు రా, నేను నిన్ను ఆస్వాదించేది నన్ను చెప్పగా, ఆ మాట పలికినప్పుడు ఆల్రెడీ అబ్రహాము గారు ఎంతో ధనవంతుడు, ఆయన అన్నీ ఉన్నాయి, ఆయనకి సర్వం ఉన్నది. మరి దేవుడు ఎందుకు ఆశీర్వాదం పిలుస్తున్నట్టే బిడ్డల కోసం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం బిడ్డల కోసం కదా. దేవుని యొక్క ఆశీర్వాదం తలంపోయిందంటే ఆయన పరలోక సంబంధమైన మాట అది. అందుకంటున్నాడు, నేను నీకు చూపి దేశం నువ్వు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట ప్రకారము ఆయన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? పరలోక రాజ్యంలో విశ్వాసులందరికీ తండ్రిగా నియమించాడు. ఇది ఆయన ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్పాలంటే, పరలోకానికి వచ్చి విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం అని చెప్తారు తప్ప వేరే మాట చెప్పరు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము కోసమే అబ్రహామును పిలిచినాడు. ఎందుకంటే నేను విశ్వాసులకు తండ్రిగా చేస్తాను, సర్వలోక ప్రజలందరికీ విశ్వాసులకు తండ్రిగా నిన్ను నియమిస్తారని దేవుడు తన ప్రణాళిక చొప్పున పిలిపించి ఆయన విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదము సర్వము కూడా పరలోక సంబంధంగా ఉంటుంది తప్ప భూలోక సంబంధంగా అసలు ఉండనే ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, నీవు మృతుల్లో నుండి లేపబడాలంటే పైనున్న వాటిని వెతుకో. నువ్వు పైనున్న వాటిని వెతికితే నువ్వు మృతుల నుంచి పైకి లెగుస్తావు. పైన ఏమున్నదంటే పరలోకం, దేవుని యొక్క సింహాసనం, పరలోక రాజ్యము, నిత్య సంతోషకరమైన లోకం. మనం అక్కడి నుంచే వచ్చాం కనుక మరలా అక్కడికే మన ఆశ కలిగి ఉండాలి. వేరే దేశానికి, ఇండియా కానీ మరి ఇల్లు వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అక్కడంత నివసిస్తున్నా, ఎక్కడంత తింటున్నా, ఎక్కడ సంతోషకుంటున్నా, ఎంత సంపాదించుకుంటున్నప్పటికీ కూడా నీ ఆశ, నీ వాస, నీ తలంపు అంతా కూడా నీ ఇంటి దగ్గర ఆలోచన కలిగి ఉంటావు. నువ్వు ఇతర దేశాల్లో ఎంత సంపాదించుకుంటున్నా, ఎంతగా అభివృద్ధి చెందినా, కానీ నీ యొక్క పుత్రుదేశం మీద నీకు వాంఛ కలిగి ఉంటావు. ఎందుకంటే నువ్వు పుట్టింది అక్కడ కనుక నువ్వు మరలా అక్కడికి వెళ్ళాలని ప్రతి క్షణము కూడా ఆలోచిస్తూనే ఉంటావు. అదే రీతిగా మనం పుట్టింది పరలోకమైన లోకానికి వచ్చాం. మన నివాసం పరలోకం. ఆ పరలోక సంబంధమైన నివాసం కొరకు ఎవరైతే ఆలోచిస్తారో వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అందుకే పైనున్న వాటిని వెతకాలి. పైనున్నది అంటే దేవుని యొక్క కుడి పార్శ్వ సింహాసనము, యుగ యుగముల ఆనందము, సంతోషము. నువ్వు వాటి కొరకు ఎదురు చూచువాడు తప్పు చేయము, వాటి కొరకు కనిపెట్టువారు కీడు తలపెట్టవు, లోక సంబంధంగా బ్రతకవు, శరీర సంబంధంగా బ్రతకవు, నేత్రాశతో బతకవు, జీవడామముతో బతకవు. నువ్వు నీ ఆలోచనలన్నీ కూడా పరలోక సంబంధంగా ఉంటాయి. అందుకే నువ్వు పరలోక నివాసి అయితే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటే నువ్వు పైనున్న వాటిని వెతుకు, కిందన్న వాటిని కాదు. కింద ఏమున్నదంటే నరకం ఉన్నది, అగ్ని ఉన్నది, సాతాను యొక్క సమూహం ఉన్నది. వాడు రేపు అక్కడ బాధపడబోతున్నావు. ఆ ప్రాంతానికి నువ్వు కూడా ఎదురు చూస్తే నువ్వు వాడికే పోతావు. లోక సంబంధంగా ఎదురు చూసిన వారందరూ కూడా నరకాగ్నిలో పడబోతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపటము కలిగి బతికిన వారందరూ కూడా నిత్య నరకంలో పడబోతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డరా, కింద ఏమి లేదు, కింద భయంకరమైన లోకం ఉన్నది. కానీ పైన ఉన్నది మన నివాసం. తండ్రి నీ కొరకు సిద్ధపరుస్తున్న నివాసం. యుగ యుగంలో ఆయన సన్నిధిలో జీవించడానికి గొప్ప అవకాశం ప్రభు వారికి ఇచ్చాడు. అక్కడ వేదన ఉండదు, శోధన ఉండదు, బాధలు ఉండవు, నిట్టూర్పులు ఉండవు, శ్రమలు ఉండవు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందము, సంతోషం. అందుకే ఆ సంతోషంలో నీవు ప్రవేశించాలని దేవుడు పైనున్న వాటిని వెతకమంటున్నాడు. నువ్వు పైనున్న వాటిని వెతికినప్పుడు మృత్యుల నుండి నువ్వు లెగుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చనిపోయినప్పటికీ నువ్వు జీవిస్తావు. యేసు క్రీస్తు లేపిన ఆత్మ నిన్ను కూడా జీవింపజేసి నిన్ను కూడా పునరుద్ధార శక్తితో లేపి పరలోక రాజ్యముకు వారసునిగా చేస్తుంది. కనుక మన తలంపు, ఆలోచన సమస్తం కూడా పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి తప్ప భూలోక సంబంధంగా ఉండవద్దు. ఈ లోక సంబంధం కావాల్సి నీకు అవసరం కావాల్సిందే. ఎందుకంటే వాడి వైపు నువ్వు చూడవద్దు. నువ్వు ప్రభు వైపు చూస్తే సమస్తం నీ వెంట పరుగు పరుగున వస్తాయి ప్రియా దేవుని బిడ్డ. నువ్వు పరలోక రాజ్యం ఎప్పుడైతే చూస్తావో అన్ని నీ వెంట పరుగు పరుగున వస్తూ ఉంటాయి. కనుక మనం ఆలోచన, మన తలంపందు పరలోక సంబంధంగా. అందుకే పైనున్న వాటిని వెతుకునే. అందుకే చూడ దేవుడు ఏ మాట చెబుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. తండ్రి సన్నిధి అక్కడ ఉన్నది. కనుక పైనున్న వాటిని వెతుకుదాం, సిద్ధపడదాం, పాపాలు ఒప్పుకొని విడిచిపెడదాం. క్రీస్తు సన్నిధిలో నమ్మకమైన బిడ్డలకు ఎదుగుదాం. పాపం లేని వారిగా పైనున్న పరలోక పట్టణము కొరకు ఎదురు చూస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగింప చేసుకుంటే నువ్వు పాపము చేయక నీ పరుగును తుదముట్టించి ఆయన రాజ్యంలోనికి చేరుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభుని అడగండి, తండ్రి నేను పైనున్న వాటిని ఎదుగుటానికి నీ కృప నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అడగండి ప్రభుని. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, పైనున్న వాటిని మేము వెతుకులాగా మీ కృప అనుగ్రహించండి. మేము మృత్యులోంచి లెగవాలంటే మేము పైనున్న వాటిని వెతకాలని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. మా హృదయం, మా తలంపులు మొత్తము పైనున్న వాటి ఎదురు చూస్తాను మీ కృప అనుగ్రహించండి. విశ్వాసయాత్రను కొనసాగింపచేయండి. ప్రతి బలహీనత లయపరచండి. మమ్మల్ని స్థిరపరిచి మీ కృపతో నింపి దీవించమని
నజరుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ రాచపూడి భాగ్యమ్మ గారు, గుంటూరు నుండి కొండ వెంకటపై కాలనీ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబ సభ్యులు. వారి కొరకు తల్లిగారి కోసం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా సిస్టర్ శివమ్మ గారు కొండ వెంకటపై కాలనీ గుంటూరు నుండి ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేశారు. వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కనుక సిస్టర్ తల్లి భాగ్యమ్మ గారి కోసం, అదే రీతిగా తల్లి శివమ్మ గారి కోసం ప్రార్థన చేద్దాం. మనందరము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వారి ద్వారా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయబడింది కనుక వారి కుటుంబ క్షేమము కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. దానిలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో తండ్రి అయా నీ కుమార్తె రాచపూడి భాగ్యమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారే, వారి కుటుంబాన్ని దీవించు తండ్రి. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, సమృద్ధి దీవెనలతో నింపండి ప్రభువా. యేసు నామములో నీ బిడ్డలు దీవించబడును గాక. వారెంతో దీనస్థితిలో నుండి, కష్టార్జితం నుండి ప్రభువా మీ పరిచర్యకు విత్తిన యొక్క కానుకను దీవించు ప్రభువా. వారెంతగానో ముందుకొచ్చి ప్రయాసపడి యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినారు. వారి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు. అదే రీతిగా తల్లి శివమ్మ గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. నీ కుమార్తె ప్రభువా యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. వారిని దీవించు, మీ కృపతో నింపండి ప్రభువా. యేసు నామములో నీ బిడ్డలు దీవించబడును గాక. వారి కష్టార్జితం నుండి ప్రభువా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారయ్యా. లక్షలాది మందికి, కోట్లాది మందికి, ప్రపంచానికి మీ సువార్త అందించాలని నీ బిడ్డలు ముందుకొచ్చినారయ్యా. వారి జ్ఞాపకం చేసుకు వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని నజరుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తల్లి భాగ్యమ్మ గారు, అదే రీతిగా శివమ్మ గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమానికి ప్రసారం చేయడానికి ఖర్చు 5,000 రూపాయలు అవుతుంది. అయితే మీరు ప్రేరేపించబడితే 1,000 రూపాయలు యొక్క కార్యక్రమానికి పంపించి మీరు స్పాన్సర్గా ఉండండి. చాలామంది అడుగుతున్నారు, ఏంటి అనిల్ కుమార్ గారు 1000 రూపాయలు అడుగుతున్నారు, 5,000, 10,000 ఉంది కదా టీవీ కార్యక్రమాలు అని అడుగుతున్నారు. కానీ ఎందుకు 1000 రూపాయలు చెప్తున్నట్టు ప్రియా దేవుని బిడ్డారా, 5,000, 10,000 ఉండవాళ్ళు ఇవ్వగలుగుతారు. మరి లేని వాళ్ళు ఏమి ఇవ్వలేరు కదా. లేనివారు కూడా యొక్క పరిచర్యలో 1,000 రూపాయలు దేవుని యొక్క కానుక ఎత్తి వారు దీవించబడాలనే 1000 రూపాయలు పంపించమని చెప్తున్నాను. కనుక మీ యొక్క దీన స్థితిలో నుండి ప్రభు కొరకు ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించి దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పేరు పెట్టి పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క పరిచర్యలో, యేసు క్రీస్తు పిలుచుకున్న ఈ యొక్క పరిచర్యలో, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవటం మీకు, మీ కుటుంబానికి దీవెన. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారు చాలామంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అదే దీవెన, ఆశీర్వాదాలు మీకు కూడా కావాలని చెప్తున్నాను. కనుక ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కండి, దైవ దీవెనలు పొందండి. స్పాన్సర్ చేయదలిచిన వారు 1,000 రూపాయలు పంపించి దైవ దీవెనలు పొందండి. లేదా ధనము ఆర్థికంగా దేవుడు మీకు అనుగ్రహిస్తే ఒక ఫుల్ ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి, 5,000. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లేదా 1,000 రూపాయలను పంపించి ఈ యొక్క పరిచర్యకు మీరు పాలుభాగస్తులు అవ్వండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అబద్ధం చెప్తున్నావు కదా, అబద్ధం చెప్తున్నావేమో అమ్మా. నేను చెప్పని చెప్పినా మనకు వస్తుందా? తెలుసు వచ్చేది కాదు, అసలు కష్టంగా ఉండేది. ఇప్పుడు వస్తుంది అసలు. నడుచుడు వస్తారు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చూద్దాము స్పీడ్ మళ్ళీ కలకండి మీకు మళ్ళీ చేస్తాను. ప్రైజ్ లార్డ్. కాలు బాగుందా? బాగుంది. హల్లెలూయా. దేవా తల్లి పట్ల మీరు చేసిన కార్యములు ఏమన్నా తండ్రి, కాలు ముచ్చినందుకు వందనాలు ప్రభువా, తప్పును ఆగిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగిపెట్టుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రబ్బుని స్వరభారం కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానించారు. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ జనవరి 13, 14, 15 అనగా బుధు, గురు, శుక్రవారములో స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్, బస్టాండ్ ఎదురు, నర్సరావుపేట. అందరూ ఆహ్వానితులే. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. రండి, దైవ దీవెనలు పొందండి. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించగలరు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ముఖ్య గమనిక, మందిర స్థలము కొరకు మీ కానుకలు ఇవ్వదలిచిన వారు ఈ సభలలో పాస్టర్ పి. అనిల్ కుమార్ గారిని నేరుగా కలుసుకొని మీ అర్పణలు అర్పించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క స్థలం మందిరము కొరకు కొనాలని ఆశపడుతున్నాం. మాకున్న మందిరము సరిపోవటం లేదు, చాలా చిన్నదైపోయింది, ఇరుకైపోయింది. అందుకని పెద్ద స్థలము 1000 గజములు కొనాలని ఆశపడుతున్నాం. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, ఇంచుమించు 45 లక్షల రూపాయల పైన కావచ్చు. అయితే అదంతా మీరు ఏమని నేను అడగట్లేదు, కానీ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క పరిచయం కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మందిరము స్థలము కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని మందిరము కొరకు, మందిర స్థలము కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే 1 గజము, 2 గజాలు, 3 గజాలు అట్లా ప్రభు మిమ్మల్ని ఎంతగా ఆర్థికంగా దీవించిన కొద్దిగా అంతగా సహకరించండి. 1 గజం వచ్చి 5,000 రూపాయలు మాత్రమే. ప్రియా దేవుని బిడ్డారా, కనుక దేవుని స్థలములో మీ స్థలముట మీకు ఆశీర్వాదం. అక్కడ ఎంతమంది ఉండి ప్రార్థన చేస్తారో ఆ దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా మీకు, మీ కుటుంబాలకు ఉంటాయి. ప్రియా మీ బిడ్డలకు ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులకండి, దైవ దీవెనలు పొందండి. దేవుని యొక్క మందిరం కొరకు మీరు ఒక ముందుకు రండి. ప్రభు మీ కొరకు ముందుకు వస్తాడు. దేవుడు మీకు దేవునిచ్చాడు, ఆస్తులు ఇచ్చినాడు, సంపదలు ఇచ్చినాడు, బిడ్డలు ఇచ్చినాడు. సమృద్ధి దీవెనలతో మిమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుని యొక్క మందిర స్థలము కొరకు ఎందుకు మీరు ముందుకు రారు? రండి. దేవుడు గొప్ప దీవెన ఆశీర్వాదములు ఈ యొక్క మందిర స్థలము కొరకు స్పాన్సర్ చేసిన వారి కొరకు దేవుడు దీవించబోతున్నాడు. ఎందుకంటే అక్కడ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో ఆ దీవెన ఆశీర్వాదాలు మీకు, మీ బిడ్డలకు దీవెనకరంగా ఉండబోతున్నాయి. కనుక ఈ స్థలం కొరకు సహకరించండి, ప్రార్థన చేయండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర స్థలము కొరకు మీరు ప్రతిష్ఠించుకొని ప్రార్థన పూర్వకంగా కానుక వెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు యొక్క మందిరము స్థలము మనకు అనుగ్రహించి గొప్ప మందిరము కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ముఖ్య గమనిక, ప్రియా దేవుని బిడ్డరా, నరసరావుపేటలో జనవరి 13, 14, 15 3 దినములు నరసరావుపేటలో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కుడికిని ఏర్పాటు చేస్తున్నాను. ఆ కుడికి మీరందరూ ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు గొప్ప కార్యంలో చేయబోతున్నాడు. కనుక ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు కూడిక జరగబోతుంది. స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్లో, నరసరావుపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ఉన్న హార్డ్ హై స్కూల్లో జరగబోతుంది. కనుక రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జ్ఞాపకం చేసుకోండి, జనవరి 13, 14, 15 3 దినములు ఈ కూడిక జరుగుతున్నది. అనేక అద్భుతములు ప్రభు చేస్తున్నాడు. సత్యనిపల్లి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. తెనాలిలో వచ్చిన వారందరినీ దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా ప్రభు అదే దేవుడు రాబోతున్నాడు, తన కార్యంలో చేయబోతున్నాడు. రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుడి యొక్క సన్నిధి మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.
మా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనందరికీ సదాకాలము తోడైనది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రబ్బుని స్వరభారత కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానించారు. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ జనవరి 13, 14, 15 అనగా బుధు, గురు, శుక్రవారములో స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్, బస్టాండ్ ఎదురు, నర్సరావుపేట. అందరూ ఆహ్వానితులే. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు రండి, దైవ దీవెనలు పొందండి. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించగలరు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ముఖ్య గమనిక: మందిర స్థలము కొరకు మీ కానుకలు ఇవ్వదలిచిన వారు ఈ సభలలో పాస్టర్ పి. అనిల్ కుమార్ గారిని నేరుగా కలుసుకొని మీ అర్పణలు అర్పించగలరు. రఘునీశ్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి. అనిల్ కుమార్, SBI 30:030361300, IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ పి. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరం పాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.